మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్రానికి 2,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడుతున్నప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని పులివెందుల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దాసరి రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం వేంపల్లి నుండి ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులోని మహిళా ప్రయాణికులను ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మనిషికి ప్రతి వికలాంగులకి నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండో పథకం కింద దీపం పథకం కింద ప్రతి మహిళకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఏర్పాటు జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ తల్లికి వందనం కింద అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు హామీలో భాగంగా 20,000 రూపాయలు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రతి నెల ఈ సంవత్సరానికి 7,000 ఇవ్వడం జరిగింది. ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏర్పాటు చేశారు. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,458 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళకి నెలకి దాదాపు 1,500 రూపాయల నుంచి 2,000 వరకు ఆదాయం వాళ్ళు మిగిలించుకొనేసి ఆదాయం సేవ్ చేసుకునేదానికి అవకాశం ఉన్నది. ప్రతి ఉచిత బస్సు ప్రయాణం చేసే పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, దీనిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళా కండక్టర్లు కూడా బెల్ట్ కెమెరాలు ఏర్పాటు చేసేసి మహిళల భద్రత ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణం కాకుండా మహిళల భద్రత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంవత్సరానికి ప్రభుత్వానికి సుమారు దాదాపు 2,000 కోట్ల రూపాయలు అధిక భారం పడుతూ ఉంది. గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా తోడ్పడుతుంది. దీనిలో ప్రతి మహిళ ఉచిత ప్రయాణం చేసే ప్రతి మహిళ ఎన్డీఏ ప్రభుత్వం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశక్తి పథకం కింద ఇలా ఫ్రీ సర్వీస్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో వివిధ రకాల ఊళ్ళ నుంచి అందరూ వస్తున్నారు. అక్కడ వస్తున్నటువంటి వారు మా పాఠశాలలో రోజు ఆయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫ్రీ సర్వీస్ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగకరమైంది. అందుకు మేమందరం సంతోషిస్తాం. చక్రపేట నుంచి వస్తున్నాం. మేము 5గురికి పోవాలా, రాను పోను 300 అవుతుంది. ఆ 300 మాకు మిగిలినట్టే. చంద్రబాబు నాయుడు మాకు మేలు చేసినట్టే. బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి మరియు మోదీ గారికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళల తరఫున. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ అనేది చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. ఉద్యోగస్తులు కానివ్వండి, రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. కాబట్టి ఇది మంచి ఆచరణే. కాకపోతే